జూన్ 8, 25 ఆదివారం నుంచి జూన్ 14, 25 శనివారం వరకు ఈ వారంలో కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గ్రహగతుల ఆధారంగా ఈ వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయంలో కుజికేతుల యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమ శుక్రుడు, ఏకాదశ రవి, ద్వాదశంలో బుధగురుల యొక్క సంచారం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడి భారం ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ శని దోషం పోయింది, అష్టమ రాహు యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి ప్రలోభాలకు గురి కాకండి, అనవసర మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాదవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక ఉద్యోగస్తులకు ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు, మనోధైర్యంతో ముందుకెళ్తారు, జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కొంత సహాయ సహకారాలు, కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ వారాంతంలో కొంత ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కర్కాటక రాశి వారికి ద్వితీయ కుజికేతుల యొక్క సంచారం వల్ల మీరు ఇచ్చేటువంటి హామీలు, మీరు చేసేటువంటి వ్యాపారాల పట్ల కమిట్మెంట్స్ విషయాల్లో కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి కుజికేతుల యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆర్థికపరమైన కమిట్మెంట్స్ వల్ల ఒత్తిడి భారం పెంచుకోకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. మరి ఈ రాశి వారికి అష్టమరాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు సంచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా భాగ్యస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరగటం, ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేయటం, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కుటుంబ విషయాల్లో మనం ప్రతి వ్యవహారంలో కూడా ఒక ప్రణాళికతో, ఒక నిబద్ధతతో మీరు పనిచేసినట్లయితే చక్కటి గౌరవప్రదంగా, సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అంటే అనవసర అపవాదవమానాలు, బంధు విరుద్ధం, కుటుంబ విషయాలు చికాకులు పెరగకుండా శ్రద్ధ పాటించడం అనేది కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి అష్టమరాహు, ద్వితీయంలో కుజికేతుల యొక్క సంచారం. ఈ వారంలో చక్కగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి. మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. స్వామివారి యొక్క నామాన్ని, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు కూడా జపం చేసుకోండి. దీంతోపాటు ఒకసారి పరమేశ్వరుడికి సోమవారం రోజు, విశేషంగా ఆదివారం రోజు మీరు రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల మానసికంగా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. అనుకున్న ప్రతి పనిలో కూడా విజయవంతంగా ముందుకెళ్ళేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి వారం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారంలో కర్కాటక రాశి వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు కలిగేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.